మీరు చైనీస్ బ్యాంబూ ట్రీని చూసారు ఎప్పుడైనా? దాని గురించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అండి. ఫస్ట్ ఆ సీడ్ ప్లాంట్ చేసినప్పుడు ఫస్ట్ సంవత్సరం అసలు ఎదుగుదలే ఉండదండి. రెండో సంవత్సరం కూడా ఉండదు. థర్డ్ ఇయర్ ఆల్సో నథింగ్. ఫోర్త్ ఇయర్ కూడా మీరు ఎంత వాటర్ వేసినా, ఎంత నర్చర్ చేసినా, ఎంత పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ లో దాన్ని పెట్టినా నో రిజల్ట్ ఎట్ ఆల్. కానీ ఫిఫ్త్ ఇయర్ స్టార్ట్ అవ్వగానే కేవలం 6 వారాల్లోని 80 అడుగులు పెరిగిపోతాయట. అయితే ఇప్పుడు ఈ 80 అడుగుల గ్రోత్ ఏదైతే ఉందో ఆ 6 వారాల్లో జరిగిందంటారా లేదా 5 సంవత్సరాల్లో జరిగిందంటారా? నౌ హియర్స్ ద థింగ్, ద బ్యాంబూ డెంట్ గ్రో 80 feet in 6 weeks. 5 సంవత్సరాల 6 వారాలు టైం మొత్తం దానికి రూట్స్ బిల్డ్ చేసుకోవడంలో పట్టింది. సక్సెస్ కూడా ఇలాంటిదే. ఫౌండర్స్, క్రియేటర్స్, ప్రొఫెషనల్స్ సంవత్సరాలు మల్టిపుల్ పార్ట్స్ లో మల్టిపుల్ మందిని కలిసి మల్టిపుల్ టాస్క్ టేకప్ చేసి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసి దే లెర్న్, దే ఫెయిల్, దే రిపీట్ అండ్ దెన్ వన్ డే ఎవ్రీ వన్ కాల్స్ ఇట్ అన్ ఓవర్ నైట్ సక్సెస్. సో ఇఫ్ యూ ఫీల్ లైక్ మీ లైఫ్ లో ఏం జరగట్లేదు అని అనుకుంటే డు నాట్ స్టాప్ వాటరింగ్ యువర్ బ్యాంబూ. యు ఆర్ నాట్ స్టక్, యు ఆర్ రూటింగ్, అండ్ వెన్ దోస్ రూట్స్ ఆర్ రెడీ your growth will be unstoppable. The question isn't when will I see results. టేక్ అవే ఏంటంటేనండి, మనం ఆ ఓవర్ నైట్ సక్సెస్ ఎంత ఫాస్ట్ గా వస్తుంది అన్నది కాదు, కాకపోతే నా రూట్స్ గ్రో అవుతున్నప్పుడు నేను ఎంత పేషెంట్ గా ఉండగలను ఆ వన్ డే సక్సెస్ కోసం అన్నది ఇంపార్టెంట్.